హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను. సో ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వ్లాగ్ ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ నేను వెయిట్ లాస్ జర్నీ అయితే చేశాను. కొన్ని రోజులు చేసి గివప్ అయితే ఇచ్చాను అనమాట. సో అప్పుడు గివప్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బేబీకి ఫీడింగ్ ఇచ్చేదాన్ని మా చిన్న బాబుకి. సో వాడికి ఫీడింగ్ ఇస్తూ నేను ఇటు వెయిట్ లాస్ అవ్వడానికి అయితే ఇంకా వెయిట్ తగ్గడానికని వెయిట్ లాస్ జర్నీ అయితే చేశాను అనమాట. సో కొన్ని రోజులు చేశాను, మళ్ళీ గివప్ ఇచ్చాను, మళ్ళీ కొన్ని రోజులు చేశాను, ఇంక మొత్తానికి గివప్ అయితే ఇచ్చాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. బాబుకి ఫీడింగ్ ఇవ్వడం, మళ్ళీ నేను తీసుకున్న ఫుడ్డే వాడికి కూడా ఫీడింగ్ ఇచ్చినప్పుడు అవుతుంది కాబట్టి వాడు ఇంకా మనకు తగ్గట్టు వాడు ఉండాలంటే ఉండలేడు కదా. సో అందులోనే ఏంటంటే వాడికి అప్పుడప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేవి. దాని కూడా ఎందువల్ల వచ్చింది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే నేను వెయిట్ లాస్ జర్నీ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు గివప్ ఇచ్చాను, అప్పుడైతే ఇంకా బేబీకి ఫీడింగ్ అది ఇస్తున్నాను కాబట్టి ఇంకా చేయలేకైతే ఆపేసాను అనమాట. ఈసారి అయితే ఇంకా మొత్తానికి నేను బేబీకి ఫీడింగ్ కూడా ఆపేసాను. ఇంకా డైలీ ఫుడ్ ఎలా పెడతానో అలాగే పెడుతున్నాను అనమాట. ఇంక నా ఫీడింగ్ అనేది మొత్తానికి స్టాప్ చేస్తాను బేబీకి. ఇంకా ఎలాంటి రీజన్స్ లేకుండా, అంటే బాబు కోసం ఆలోచించి ఆగాల్సి వస్తుందనో లేదా నా కోసం ఆలోచించి ఆగాల్సి వస్తుందనో అనే రీజన్స్ ఏమీ లేకుండా ఇంక ఈసారి మాత్రం ఖచ్చితంగా అనుకున్న గోల్ రీచ్ అయ్యేటట్టే మాత్రమే ఫిక్స్ అయ్యి నేను మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈసారి వెయిట్ లాస్ జర్నీ అయితే గివప్ ఇచ్చే చాయిసే లేదు. ఎందుకంటే ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను అనుకున్న గోల్ నేను రీచ్ అయినంత వరకు నేను ఇంకా వేరే ఆప్షనే తీసుకోను. ఒకప్పుడు అంటే బయటికి వెళ్ళాలి లేదా బేబీ ఫీడింగ్ ఇవన్నీ ఇంకా చెప్పుకోవడానికి కానీ చాయిస్ కానీ ఇచ్చుకోకుండా డైరెక్ట్గా ఇంకా బేబీకి అన్నీ మానిపించేసి నేను కూడా బయటికి వెళ్ళే ప్రోగ్రామ్స్ అన్నీ ఇంకా ఆపేసుకొని ప్రజెంట్ అయితే వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఇంకా ఏప్రిల్ 1 నుండి అయితే ఇంకా నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయితే చేస్తాను అనమాట. నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాను ఏంటి అన్నీ కూడా నేను మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను, పిన్ టు పిన్ విత్ ఇన్ టైమ్ అండ్ వాటర్తో సహా అన్నీ కూడా షేర్ చేసుకుంటాను. ఇంతకు ముందు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో నాకు ఎలాగైతే సపోర్ట్ చేశారో ఈసారి కూడా మీరు అందరూ అలాగే సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. లాస్ట్ టైము ఎంతైతే వెయిట్ తగ్గానో అంతే వెయిట్ మళ్ళీ గెయిన్ అయిపోయాను అనమాట. ఎందుకు అంటే ఇంకా ఫీడింగ్ ఆపేసాను. నెక్స్ట్ వచ్చేసి బాబుకి హెల్త్ బాగోట్లేదు. నేను మా ఇంట్లో ఉన్న దానికన్నా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడమే ఎక్కువైపోయింది అనమాట. సో ఏమంటే అంతకుముందు అయితే తగ్గిన వెయిట్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను కొన్ని రోజులు. తర్వాత ఏమైందంటే ఇంక బాబుకి హెల్త్ బాగోకపోవడం వల్ల నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోవడము, ఇంకా అలాగా ఇక్కడైతే నాకు కావాల్సినవన్నీ ఉంటాయి కాబట్టి మన ఇంట్లో మనకు కావాల్సినవన్నీ ఉంటాయి, ఎక్కడే ఉంటాయి కాబట్టి ఏ టైంకి ఏం తీసుకోవాలి అని చెప్పేసి అలాగా వెయిట్ మెయింటైన్ చేసుకునేదాన్ని. కాకపోతే అక్కడికి వెళ్ళి ఉండడం వల్ల మనకు కావాల్సినవి ఏమీ ఉండవు కాబట్టి 3 పూట్ల అన్నం తినడం లేదంటే పళ్ళు తినడం ఇంక ఇవే తప్ప ఇంక అంతకు మించి ఏం లేదు. ఒక వెయిట్ లాస్ డ్రింక్ అని ఏమన్నా తాగడానికి కూడా ఆప్షన్ లేదు. అలాగని కూడా నేను అడిగితే కొంటారు, కాకపోతే వాళ్ళు ఉన్న ఇబ్బందుల్లో నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను ఏవి కూడా కావాలి అని అడిగేదాన్ని కాదు. ఏదంటే అదే తినేసేదాన్ని. ఆ టైంకి రైస్ ఉంటే రైస్, ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, లేదంటే మిల్లెట్ జావ అయితే మిల్లెట్ జావ, ఏమంటే అవి తినేసేదాన్ని. టిఫిన్ అయితే టిఫిన్. అలా తినేసి మళ్ళీ ఏమయ్యానంటే ఇంతకు ముందు ఎంత వెయిట్ అయితే తగ్గానో సేమ్ మళ్ళీ అంతే వెయిట్కి అయితే వచ్చాను అనమాట. నేను ఇంకా డే 1 నుండి అయితే మీకు చూపిస్తాను ఎంత వెయిట్ అయ్యాను ఏంటో. మీకు కూడా చూస్తూ ఉంటే తెలిసిపోతుంది. చూడండి ఎంత చబ్బీగా ఉన్నానో. లాస్ట్ టైం ఒక వీడియోలో తగ్గానని చెప్పేసి ఇవన్నీ లూజ్ హ్యాండ్స్ అని కూడా చెప్పుకున్నాను. ఇప్పుడు చూసారా ఎలా టైట్గా పట్టేసాయో. ఇదే ఇంకా ప్రూఫ్ అనమాట. నేను ఈ డ్రెస్నే ప్రూఫ్గా పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఎంతైతే టైట్గా ఉన్నాయో నేను వెయిట్ లాస్ అయిన తర్వాత ఎంత లూజ్గా ఉండాలి అని చెప్పేసి ఈ టాపే నేను ప్రూఫ్గా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా
ఈ టాప్ చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. ఎందుకంటే తగ్గిన తర్వాత ఎలాగుంటుందో ఏంటో చూసుకొని నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. నాకు బాగా ఏంటంటే స్వీట్ పిచ్ బాగా ఎక్కువ అనమాట. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా వెయిట్ మెయింటైన్ చేయడం మానేశాను. అన్నీ చేయడం వల్ల స్వీట్ కూడా దొరికినట్టు తినేసి పందిలా తయారైపోయాను అనమాట. నాకు నేనే తిట్టుకుంటున్నాను. సో ఎప్పుడైతే నేను వెయిట్ గెయిన్ అయ్యానో అప్పుడే ఇంక నా ముఖం మీద పింపుల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో నాకు అర్థమైపోతుంది ఇంకా నేను వెయిట్ అయితే బాగా పెరిగిపోతున్నాను. ఇంక ఇది కరెక్ట్ కాదు అని. ఇంకేంటంటే పిల్లలకి అంటే పెద్ద బాబుకి హాఫ్ డేస్, నెక్స్ట్ ఇంకా సమ్మర్ సీజన్ అంతా హాలిడేస్ కాబట్టి ఇదే నాకు కరెక్ట్ టైం అని నాకు అనిపించింది. సో ఇంక ఇక్కడైతే ఏప్రిల్ 1 నుంచి అయితే నేను వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నాకు ఇంతకుముందు ఎలా సపోర్ట్ చేశారు, ఈసారి కూడా అలాగే సపోర్ట్ చేయాలని అయితే నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మెయిన్ చెప్పడం మర్చిపోయాను, ఈసారి అంటే 100 days అని ఇలాగా ఒక సంథింగ్ ఎన్ని డేస్ అనేది చెప్పను. కాకపోతే 45 days అని అంటున్నారు కదా. నేను అలా కాకుండా 4 months అయితే గట్టిగా చేయాలనుకుంటున్నాను. ఈ 4 monthsలో ఎంత తగ్గుతానో ఏంటనేది నాకు తెలీదు. కాకపోతే 4 months గట్టిగా చేస్తాను. ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 months బాగా చేస్తాను. కాకపోతే 4 months అంటే 2 partsగా డివైడ్ చేసి 60 daysకి ఎంత తగ్గుతున్నాను, 60 daysకి ఎంత తగ్గుతున్నాను అని పెట్టుకుంటాను. ప్రజెంట్ అయితే నేను 1 to 60 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఈ 60 days అంటే ఈ 2 monthsలో ఎంత వెయిట్ రెడ్యూస్ అవుతాను, ఎంత వెయిట్ లాస్ అవుతాను అనేది ఈ 2 monthsలో పెట్టుకుంటాను. తర్వాత మిగతాది స్ట్రిక్ట్ అంటే యాక్చువల్గా ఫస్ట్ ఒక 5 or 6, 7 kgs చాలా ఫాస్ట్గానే తగ్గిపోతాము. ఆ తర్వాత నుంచి తగ్గాల్సిందే చాలా కష్టమైన పార్ట్ అనమాట. సో అప్పుడు ఆ టైం నుండి ఏ విధంగా తీసుకోవాలి, మన అంటే ఫుడ్ ప్రోగ్రామ్స్ ఏమన్నా మార్చుకోవాలా లేదా సేమ్ దాన్నే కంటిన్యూ చేద్దామా ఏంటనేది ఆ 2 months డిసైడ్ అవుదాం. ఫస్ట్ ఈ 2 months మాత్రం చాలా స్ట్రిక్ట్గా వితౌట్ షుగర్, అంటే షుగర్ ఏమీ టచ్ చేయకుండా ఓన్లీ డైట్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెయిట్ లాస్ అయితే అవ్వాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా నాతో పాటు డైట్ చేయాలనుకుంటే కమెంట్ చేసేయండి కింద. ఓకేనా? బాయ్.